హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సౌండ్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సౌండ్ టారోట్ని. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్పెషల్ టాపిక్లో మనము రీడింగ్స్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మీ పార్ట్నర్ మీ లవ్ గురించి గుర్తు చేసుకుంటున్నారా లేదా అనే టాపిక్ అనమాట. అండ్ ఈ క్వశ్చన్ మీ మైండ్లో కానీ మీ థాట్స్లో కానీ ఎందుకు వచ్చింది అనేది చూడబోతున్నాం. ఓకే, సో మీ పార్ట్నర్ మీ ప్రేమని గుర్తు చేసుకుంటున్నారా లేదా అనే క్వశ్చన్ మీ మైండ్లో ఎందుకు వచ్చింది అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడు వచ్చి చూసినా ఈ వీడియో మీతో రెజనేట్ అవుతుంది. ఓకే, so let's start with the reading first. Please God, please give me the correct readings. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Please God, please give me the correct readings. సో వీరి థాట్స్లో ఎందుకు వచ్చింది, వారి పార్ట్నర్ వారిని లవ్ గురించి గుర్తు చేసుకుంటున్నారా లేదా, అంటే వారి గురించి గుర్తు చేసుకుంటున్నారా లేదా అనే క్వశ్చన్ వీళ్ళ మైండ్లోకి ఎందుకు వచ్చింది. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ద మూన్ కార్డ్. ఓకే, నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. సో 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇంకా కార్డ్స్ చూద్దాము. ఓకే, సో మేనిఫెస్టేషన్ అనేది కొంచెం బాగుంది ఎనర్జీ ఈరోజు. 8 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్. ఓకే, ఇది వచ్చింది. నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఓకే, సో 2 more cards తీసుకుందాం. 2 more cards ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఎక్స్ట్రా కార్డే వచ్చింది మీకు. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ది హెరోఫెంట్ అండ్ ది లవర్స్. వావ్. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వావ్, బ్యూటిఫుల్. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం చెప్తుంది అంటే, డెఫినెట్గా లక్ అనేది మీ వైపు ఉంది. ఓకే, సో డెఫినెట్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే లక్ అంటే మీ వైపు ఉంది కాబట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అనడానికి ఇది ఒక కార్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా, ఈ యానిమల్ వచ్చేసి లయన్ యానిమల్ స్వర్డ్ని పట్టుకుంది అంటే మీ పార్ట్నర్ థాట్స్లో మీరు ఉన్నారు అనేసి అర్థం అనమాట. ఓకే, సో డెఫినెట్గా లక్ అనేది మీ వైపు ఉంది కాబట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అనే దానికి నిదర్శనం ఇది. అండ్ మీ థాట్స్లో ఎందుకు వచ్చింది అంటే, మీ పార్ట్నర్ మీతో కాంటాక్ట్ లేరు, కమ్యూనికేషన్ లేదు అని అనుకుంటున్నారు మీ మైండ్లో. సో మీ పార్ట్నర్ డెఫినెట్గా మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. ద మూన్ కార్డ్. ఓకే, సో చాలా అంటే చాలా అప్సెట్లో ఉన్నారనమాట. ఓకే, ఈ క్రెసెంట్ చూసారా, క్రెసెంట్ ఆఫ్ ది మూన్. సో చాలా సాడ్గా కనిపిస్తుంది చూసారా. సో ఈ క్రెసెంట్ ఉంది ముందు, ఈ బాధ వెళ్తే వెనకాల సన్ వస్తుంది. ఓకే, సో ఫుల్ మూన్ కూడా ఉంది. ఫుల్ మూన్ ఈ క్రెసెంట్ని కమ్మేసి ఉందన్నమాట. అంటే అర్థం ఏంటి, మీరు ఈ ఫేజ్ నుంచి బయటకు వస్తే అప్పుడు మీకు ద సన్ అనేది అంటే వెళ్తురు, మీ యొక్క రిలేషన్షిప్లో ఒక మంచి సన్ ప్రాస్పెరిటీ అంటే ఐ మీన్ పాజిటివ్ ఎనర్జీ చేంజెస్ అనేటివి చూడొచ్చు, ఎనర్జీస్ అనేటివి చూడొచ్చు అనమాట. సో అది ద మూన్ కార్డ్. అండ్ డెఫినెట్గా ఇక్కడ ఈ స్కార్పియో చూసారు కదా, ఇది వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే డెఫినెట్గా ఉంది మీ యొక్క రిలేషన్షిప్లో. ఓకే, సో ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్లే మీ పార్ట్నర్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, బట్ మీతో కమ్యూనికేట్ అవ్వట్లేదు. ఓకే, అండ్ మీ పార్ట్నర్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా ప్యాషనేట్గా ఉన్నారు మీ యొక్క రిలేషన్షిప్ కోసం అండ్ మీ లవ్ కోసం. ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు వర్క్ చేస్తూ ఉంటారు, బట్ చూసారా ఎక్కడో ఆలోచిస్తున్నారు. పెంటికల్ వైపు చూడట్లేదు కానీ ఎక్కడో గాల్లో ఆలోచిస్తున్నారు. అంటే థాట్స్లో మీరున్నారు, తన థాట్స్లో మీరున్నారు. ఎలాగ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఎలాగ సాల్వ్ చేసి నేను నా రిలేషన్షిప్ని బాగు చేసుకోవాలి అనే థాట్స్ మీ పార్ట్నర్కి అయితే రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో తనకి ఒక క్లారిటీ లేదు కాబట్టి డెఫినెట్గా స్ట్రెంగ్త్, కరేజ్తో, అలాగే చూసారా ఎంత బాధగా మూడీగా కూర్చొని ఉన్నారో. చాలా వ్యాండ్స్ అన్నీ కూడా తన వైపు మాటలు
సూటిపోటి మాటలు, చుట్టుపక్కల వాళ్ళ మాటలు, అవి ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నాయన్నమాట చాలా. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అంటే బయట వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఓకే. ఆర్ ఎల్స్ ది అదర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. ఎట్లాగైనా సరే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది ద మూన్‌లో అండ్ ది స్ట్రెంగ్త్‌లో. అందుకనే చాలా మూడీగా ఉన్నారు. ఈ వ్యాండ్ అయితే మీరు మిమ్మల్నయితే తను వదులుకోవాలని అనుకోవట్లేదనమాట. ఎందుకంటే వ్యాండ్‌ని గట్టిగా పట్టుకోనున్నారు కదా! సో, అట్‌లీస్ట్ థాట్స్‌లో అయినా మనం గుర్తు చేసుకుందాం మన పార్ట్నర్‌ని. ఇప్పుడేం చేయలేకపోతున్నాము అనేసి మీ పార్ట్నర్‌కి ఒక ఆలోచన అయితే ఉందనమాట. ఓకే. సో, తనకి హెడేక్ గూడా వస్తుంది ఆలోచించి. ఇక్కడ వైట్ రిబ్బన్ టై చేసుకొనున్నారు గదా! సో, చాలా అంటే చాలా ఆబ్‌స్ట్రకిల్స్ ఉన్నాయి తన లైఫ్‌లో. అదే విధంగా ఆ ఛాలెంజెస్‌కి సమాధానాలు ఇవ్వలేక స్ట్రెస్‌ఫుల్ అవుతూ, డిప్రెషన్‌లోకి వెళ్తూ, ఓకే. చాలా అంటే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నారిప్పుడు ప్రెజెంట్. ఓకే. సో, ప్రెజెంట్‌లో స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నారు, హెడేక్‌తో ఉన్నారు గాబట్టి ఒక క్లారిటీ అనేది రావట్లేదు. ఒక్కసారి తను మెడిటేషన్ గానీ, మేనిఫెస్టేషన్ గానీ చేశారు అంటే డెఫినెట్‌గా యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే. సో, మీరు ఒక ఆహ్, బ్యూటిఫుల్ వుమెన్ కాబట్టి డెఫినెట్‌గా మీకు పెంటికల్స్ మీద దృష్టి ఉంది. బట్ మీ పార్ట్నర్‌కి లేదు. ఓకే. సో, ఇక్కడ చూసారా? మీ గురించి థింక్ చేస్తున్నారు. ఈ 2 చూసారా? ఒకటే సైడ్ ఉన్నాయి. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చూస్తున్నారు. బట్ మీరు చూడట్లేదు. ఓకే. సో, మీకు కొంచెం డబ్బు మీద ఆసక్తి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీలో. ప్రాస్పెరిటీ గూడా ఉంది ఈ వుమెన్‌కి. ఓకే. ఇది వైస్ వర్సా కేసెస్ కూడా అవ్వచ్చు. మేల్, ఫీమేల్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఫీమేల్, మేల్ అయ్యి ఉండొచ్చు. సో, ఇది వైస్ వర్సా. సో, మీ పార్ట్నర్ ఎక్కువగా పెంటికల్స్ గురించి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ బ్యూటిఫుల్‌గా. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి? వర్క్‌లో ఆల్రెడీ సూపర్బ్‌గా ఉంది. మనీ అనేది బాగా ఎర్న్ చేస్తున్నారు. అదే విధంగా తన థాట్స్‌లో మీరున్నారు. ఓకే. సో, ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల తను ఏం చేయలేకపోతున్నారు అనేది ఒక ఎక్కువగా ఆలోచనలయిపోయినాయనమాట. ఓకే. సో, ఇక్కడ ఇక్కడ మీ రిలేషన్‌షిప్‌లో ఎవరో ఆథరైజ్డ్ పర్సన్ అంటే పెద్దవాళ్ళల్లో ఎవరో ఆథరైజ్డ్ పర్సన్ మిమ్మల్ని కలవనీయకుండా చేస్తున్నారనమాట. ఓకే. సో, చాలా కిరీటం చూసారా ఎంత హైట్ ఉందో? అంటే నాలెడ్జబుల్, చాలా నాలెడ్జ్ ఉంటుంది. చాలా అథారిటేటివ్ అనమాట. ఇంక వాళ్ళని ఎవరు మైండ్ పరంగా కొట్టలేరు. ఆ విధంగా స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్. సో, ఇంత స్ట్రాంగెస్ట్ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ మీ పార్ట్నర్ మీద ఉంది అనంటే మీరు అర్థం చేసుకోండి మీ యొక్క రిలేషన్‌షిప్ ఎలా ఉంది అని. ఓకే. సో, అందుకని మీతో కమ్యూనికేట్ అవ్వట్లేదు. మీ పార్ట్నర్ అవ్వలేకపోతున్నారు. చాలా యాక్షన్స్ తీసుకోవాలని తనకి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఫ్యూచర్‌లో మేబీ ఆ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. కమ్యూనికేట్ కూడా చేయొచ్చు మీతో. ఓకే. సో, వన్స్ వీళ్ళు పాజిటివ్ అన్నా అయ్యుండొచ్చు, నెగెటివ్ అన్నా అయ్యుండొచ్చు. ఓకే. పాజిటివ్ అయితే మీకు బెనిఫిట్ అవుతుంది. నెగెటివే కాబట్టి డెఫినెట్‌గా వీళ్ళు మీ వర్క్ రానీయకుండా చూస్తున్నారు. ఓకే. సో, మీ వర్క్ రానీయకుండా చేస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు డెఫినెట్‌గా మిమ్మల్ని మాత్రం కమ్యూనికేట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. సో, ఫర్దర్‌గా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీ పట్ల యాక్షన్ అనేది తీసుకుంటారు. దిస్ ఈస్ ద యాక్షన్ కార్డ్ ఆల్సో. ఓకే. సో, మీ యొక్క రిలేషన్‌షిప్‌కి యాక్షన్ కార్డ్ చూపిస్తుంది కాబట్టి డెఫినెట్‌గా మీ యొక్క రిలేషన్‌షిప్‌లో యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే. సో, మాట్లాడడానికి ట్రై చేస్తారు. కమ్యూనికేషన్‌తోనే మేబీ మీ రిలేషన్‌షిప్ ఓకే అవ్వచ్చు. అండ్ డెఫినెట్‌గా గాడ్ బ్లెస్సింగ్స్, గాడ్ ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అనేది మీకుంది అనమాట. ఓకే. సో, ఇక్కడ చాలా మీ ఇద్దరికి ప్రొటెక్షన్‌గా ఆర్కేంజెల్ మైకల్ ఉన్నారు. సో, ఎప్పుడు మీ యొక్క రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఆర్కేంజెల్ మైకల్. ఓకే. సో, ద లవర్స్ కార్డ్ వచ్చింది అంటే డెఫినెట్‌గా మీరిద్దరు కూడా సోల్‌మేట్ కనెక్షన్‌లో ఉన్నారు. విచ్ ఇస్ గాడ్ ఈస్ గివింగ్ యూ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఓకే. సో, డెఫినెట్‌గా లక్ అనేది మీ వైపు ఉంది. ఇంకా కొంచెం మేనిఫెస్టేషన్ బాగా చేయండి. ఓకే. సో, మీ యొక్క సిట్యుయేషన్ అనేది కొంచెం ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ పోవాలి అనే దాని మీద మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. ఓకే. సో, మేనిఫెస్టేషన్ గురించి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఎలా చేసుకోవాలి అని. అది కూడా చెప్తాను. ఓకే. వెయిట్. సో, మీరందరూ కూడా మేనిఫెస్టేషన్‌కి సొల్యూషన్ అడిగారు కాబట్టి ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. మేము భరించలేకున్నాము ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల అనే వాళ్ళకి ఈ రెమెడీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే.
సో ముందు ఈ రెమెడీ చెప్పే ముందు నేను మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను. ఏ రెమెడీ అయినా చేయాలి అంటే ఫస్ట్ మనం మైండ్ పరంగా పాజిటివ్‌గా ఉండాలి. ఓకే. సో ఈ పాజిటివిటీ రావాలి అంటే ఎలాంటి నెగెటివ్ థాట్స్ ఉండకూడదు. ఈ రెమెడీ వర్క్ చేయాలి అంటే డెఫినెట్‌గా పాజిటివ్ మైండ్‌తో చేయాలి. నమ్మకంతో, హోప్‌ఫుల్‌తో చేయాలి. అప్పుడే ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఈ రెమెడీ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఉదయాన్నే లేవగానే ఫస్ట్ మీరు ఉదయాన్నే లేవగానే ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి. 10 టు 15 మినిట్స్ చేయండి. ఓకే. మనకి ఆల్రెడీ యూట్యూబ్లో చాలా 7 చక్రాస్ హీలింగ్ ఉంటుంది కదా. సో అది పెట్టుకొని 7 చక్రాస్ హీలింగ్ మెడిటేషన్ 15 మినిట్స్ చేయండి మెడిటేషన్. ఓకే. సో మెడిటేషన్ చేయాలి ఫస్ట్. ఓకే. సో మెడిటేషన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒక బుక్ తీసుకోండి. ఓకే. నేను ఇది పేపర్ మీద చూపిస్తున్నాను. మీరు ఒక బుక్ తీసుకోండి. బుక్ తీసుకొని ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అలా ఉందో ఏం చేస్తారంటే బెస్ట్ రెమెడీ పూర్తిగా సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు పూర్తిగా హోప్ఫుల్గా ఉండాలి. హోప్ఫుల్ విత్ పాజిటివ్ మైండ్ సెట్. ఓకే. సో ఇలా మీరు ఒక 40 డేస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా రెమెడీ వర్క్ అవ్వాలంటే మనకి 40 డేస్ వర్క్ అవ్వాలి. ఓకే. అండ్ ఈ రెమెడీ వచ్చేసి మీరు ఎట్లా చేయాలంటే మనం బ్రతికేది యూనివర్స్లోనే కదా. సో యూనివర్స్ అనేది మనకి ఈ ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా యూనివర్స్ని మనము గీసుకోవాలి. ఓకే. ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఉన్నాడో ఆర్ ఉందో ఐదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్, రైట్ దేర్ నేమ్. ఓకే. యువర్ థర్డ్ పార్టీ పార్ట్నర్స్ నేమ్. ఓకే. వారి నేమ్ రాసి తర్వాత మధ్యలో ఇక్కడ ఏమిటంటే ఫస్ట్ యూనివర్స్ని బ్లెస్సింగ్స్ అడగాలి. ప్లీజ్ ఇవన్నీ కూడా క్యాప్స్ లెటర్లో రాయండి. ఓకే. సో నేను ఇది ఫాస్ట్గా రాస్తున్నాను కాబట్టి క్యాప్స్ లెటర్లోనే ఉండాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ అనేసి క్యాప్స్లో రాయండి. ఓకేనా? క్యాప్స్లో అంటే తెలుసు కదా, ఈ విధంగా PLEASE ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే. సో ఈ విధంగా ఇంగ్లీష్లో ఇక్కడ రాయండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అని రాసి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ పోవాలి కదా, వాళ్ళ నేమ్ రాశారా. ఇప్పుడు రిమూవ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ సరౌండింగ్ మీ. ఓకే. సో నా చుట్టుపక్కల ఉన్న థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ పోవాలి అనే అర్థం అనమాట. రిమూవ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ సరౌండింగ్ మీ. ఓకే. సో ఇది రాసిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఇలా 3 టైమ్స్ రాయండి. సో ఈ ప్రాసెస్ని మీరు ఒక బుక్లో రాయండి. ఓకే. పేపర్ అంటే చాలా అయిపోతాయి. రోజుకి 40 డేస్ అని చెప్పా కదా టైం పీరియడ్. ఈ 40 డేస్ కూడా మీరు 11 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే. సో చేసి చూడండి. చేసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. 40 డేస్ మండలం అంటాం కదా, సో ఆ విధంగా 40 డేస్ ఈ ఒక రెమెడీ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే. బట్ ఫస్ట్ మీరు ఈ రెమెడీ మీకు వర్క్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా మెడిటేషన్ చేసి పాజిటివ్ మైండ్ సెట్ తెచ్చుకొని హోప్ఫుల్తో ఈ రెమెడీ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది రెమెడీ చూడండి అందరూ ఒకసారి మళ్ళీ దగ్గరికి పెడుతున్నాను. సో జస్ట్ రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్స్. ఓకే. సో ఈ విధంగా చేయండి, రెమెడీ ఫాలో అవ్వండి. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా నేను రెమెడీస్ ఇస్తూ ఉంటాను. ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. ఇప్పుడు హ్యాపీయా? మీరందరూ హ్యాపీ అనే అనుకుంటున్నాను. ఓకే. రెమెడీ ఇచ్చాను చూడండి. చేయాలి విత్ హోప్ఫుల్ విత్ పాజిటివ్ మైండ్. ఓకే. ఇంకేం థాట్స్ ఉండకూడదు మీరు ఆ రెమెడీస్ చేసేటప్పుడు. నెగిటివ్ థాట్స్ పెట్టుకొని చేస్తే వర్క్ అవ్వదు డెఫినెట్గా. ఓకే.
సో ఇది ఒకటి మైండ్ సెట్లో పెట్టుకొని పాజిటివ్గా ఉండి పాజిటివ్ థాట్స్తో ఉండి తర్వాత మీరు చేయండి. డెఫినెట్గా మీది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా రీడింగ్స్ మీకు. నెక్స్ట్ వచ్చేసి మనము గాడ్ గైడెన్స్ తీసుకుందాం. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ పోవాలి అంటే గాడ్ గైడెన్స్. సో యానిమల్ టాటమ్స్ అండ్ ఎనర్జీ. సో డెఫినెట్గా యూనివర్స్ అనేది మిమ్మల్ని ఎప్పటికప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటుంది. జస్ట్ మెడిటేట్. ఓకే, 7 చక్రాస్ ఉన్నాయి కదా, సో ఆ మెడిటేషన్ అనేది చేయండి. మన ఛానల్లో కూడా ఉన్నాయి 7 చక్రాస్ మెడిటేషన్. ఓకే, మెంబర్షిప్స్ జాయిన్ అయ్యి మీరు చేయండి. ఓకేనా, మీకే బెనిఫిట్ అది. మీరు మీరు క్లెన్స్ చేసుకుంటే 7 చక్రాస్ డెఫినెట్గా మీకు హీలింగ్ అనేది బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీ లవ్ మీ పార్ట్నర్కి గుర్తొస్తుందా లేదా? గాడ్ గైడెన్స్లో ఏం చెప్తున్నారు? ఓకే, సెన్సిటివిటీ అండ్ స్ట్రెంగ్త్. సో డెఫినెట్గా 9 ఆఫ్ వ్యాండ్స్లో మనకు తెలిసింది ఏంటి అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ చాలా స్ట్రెంగ్త్తో, వాటిని సెన్సిటివిటీతో, ఫోర్స్తో, ఓకే, తను ఎంత చేయగలుగుతారో అంత ఎనర్జీతో తను ట్రై చేస్తూ ఉన్నారు మీ యొక్క రిలేషన్షిప్ని మంచిగా చేయడానికి పాపం. ఓకే, సో దట్స్ ద గాడ్ గైడెన్స్. ఓకే, ఇంకా స్ట్రెంగ్త్తో ఉంటారు మీ పార్ట్నర్ అండ్ మీరు కూడా స్ట్రెంగ్త్తో ఉండాలి. జస్ట్ బీ పేషెన్స్. ఓకే, కమ్యూనిటీ కిన్షిప్. సో కమ్యూనిటీ త్రూ కూడా మీకు హెల్ప్ దొరకవచ్చు, అది గాడ్ గైడెన్స్ మీకు ఇచ్చారు. ఓకే, సో జస్ట్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్. ఓకే, ఫ్రీడమ్, మూవింగ్ ఆన్ అండ్ లెటింగ్ గో. ఓకే, సో మూవ్ ఆన్ అవ్వండి, అన్నీ లెట్ గో చేయండి. ఓకే, ఇంతకుముందు జరిగినవి అన్నీ మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు దీనికి అర్థం. ఓకే, సో మీకు ఫ్రీడమ్ రావాలంటే మీరు లెట్ గో చేయాలి అన్నీ. అండ్ మీ పార్ట్నర్ కూడా లెట్ గో చేయాలని ఇప్పుడు తనకి థాట్స్లో అయితే వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఫ్రీడమ్ అనేది మీ ఇద్దరికీ వస్తుంది. ఎందుకంటే మీరు పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అండ్ ఎమోషనల్ డెజర్ట్స్, ఇన్యాక్టివిటీ, ఐసోలేషన్. కొంచెం ఐసోలేట్ అవుతారు ఆర్ఎల్స్ అవ్వాలి. ఓకే, సో ఇది గాడ్ గైడెన్స్ మీకు వచ్చింది 5 కార్డ్స్. ఓకే, ఈరోజు గాడ్ గైడెన్స్లో 5 కార్డ్స్ వచ్చాయి. ప్రాస్పరిటీ లైస్ అహెడ్. మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో మీరిద్దరు ఒకసారి ఒకటైన తర్వాత ప్రాస్పరిటీ అనేది చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది. దట్స్ ద న్యూ మూన్ ఇన్ టారస్. ఓకే, సో ఇప్పుడు అమావాస్య కాబట్టి ఈరోజు ఇంకా అమావాస్య ఉంది చూసారా, న్యూ మూన్స్ వస్తున్నాయి మనకి. వావ్, బ్యూటిఫుల్, ఇట్స్ అ బ్యూటిఫుల్ న్యూ మూన్లో మీ యొక్క రిలేషన్షిప్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ డూ మెడిటేషన్. ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. ఓకే, సో కమ్యూనికేషన్ చెప్పాను కదా, ఇక్కడ యాక్షన్స్ కమ్యూనికేషన్స్ అనేటివి వస్తున్నాయని. సో మెసేజెస్లో కూడా అదే కన్ఫర్మ్ అయింది. ఇట్స్ అ కమ్యూనికేషన్ టైం. సో కమ్యూనికేషన్తోనే మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవుతాయి. ఓకే, జస్ట్ గో అండ్ కమ్యూనికేట్. ఓకే, ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సో మీరు కోరుకున్న ఆన్సర్స్ అన్నీ కూడా డెఫినెట్గా వస్తాయి. ఇది గాడ్ యొక్క మెసేజ్. సో శ్రీకృష్ణ మెసేజెస్ మనకి ఏమి ఇస్తున్నారో చూద్దాం. ఓకే, సో శ్రీకృష్ణ మెసేజెస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. శ్రీకృష్ణ, ఓకే, ఫ్రెండ్లీనెస్. మీకు శ్రీకృష్ణ ఇచ్చిన మెసేజ్ ఫ్రెండ్లీగా ఉండాలి అనేసి ఇస్తున్నారు. ఓకే, మేబీ ఫ్రెండ్లీనెస్తోనే మీ యొక్క థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ పోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, టాలరెంట్. సో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ చాలా టాలరెంట్ ఫేస్ చేయాలి. ఓకే, మేబీ థర్డ్ పార్టీ అందుకనే మీకు బోధన చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, థర్డ్ పార్టీ బోధన చేస్తూనే నెగిటివ్గా చెప్పినా పాజిటివ్గా చెప్పినా అది మీకు ఎలా అర్థమవుతుందో అదే మీ మైండ్కే మీ మనస్తత్వంకే వదిలేస్తున్నాము. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అంటే డెఫినెట్గా ఒక హయ్యర్ పొజిషన్, హ్యారోఫెంట్ ఎలాగైతే స్ట్రాంగ్గా ఉందో అదేవిధంగా శ్రీకృష్ణ మీకు అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. మేబీ ఫ్యామిలీ పరంగా ఎవరన్నా పెద్దలే ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని గైడ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. ఓకే, సో ఏ విషయమో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇక్కడైతే చాలా పెద్ద క్రౌడ్ వేసుకొని ఇక్కడ కూడా మనకి టాలరెంట్ వచ్చింది చూసారా. సో ఎవరో పెద్దలే మీ యొక్క రిలేషన్షిప్కి అడ్డుపడుతున్నారు అనేసి నాకు ఇక్కడ స్ట్రాంగ్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో డోంట్ వరీ, జస్ట్ మెడిటేషన్ చేయండి, మేనిఫెస్టేషన్ నేను ఇచ్చిన రెమెడీ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ ఎనర్జీస్, మీ నెగిటివ్ ఎనర్జీస్, మీ యొక్క థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ పోతాయి. ఓకే, సో డోంట్ వరీ. సో ఇది ఈరోజు యొక్క రీడింగ్స్. ఓకే,
రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెజనేట్ అవ్వింది అని. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.